అదే మనకి ఇప్పుడు వరకు 11 టీమ్స్ ఉన్నాయండి, ఇంకా ఎక్కువ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అది మనకి అన్నవరం దగ్గర రిజర్వాయర్ దగ్గర నుంచేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అది ఒక మనకి అంటే ఫేవరబుల్ న్యూస్ ఏంటంటే అది. అదర్వైజ్ ఏంటంటే మనకి ఇప్పుడు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి జనాలు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా అంటే మేము అన్నీ చూస్తున్నాం అండి, అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం, దాన్ని లైవ్గా కూడా చూసుకుంటూ వెళ్తున్నాము. అంటే ప్రాపర్ ప్లేస్లో క్యాప్చర్ చేయగలిగే దానికి ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడానికి ఇది వెనక్కి తిరిగిపోయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మన ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఏంటంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు అప్డేట్స్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేసాం, అంటే క్యాప్చరింగ్ ఇచ్చేసాము, తర్వాత దీన్ని జూలో పెట్టడానికి కూడా ఇచ్చేసాం అనమాట. ఎందుకంటే క్యాటిల్ని ఎక్కువ కిల్ చేస్తుంది కాబట్టి వైల్డ్ లైఫ్ వైపు వెళ్ళకోకుండా ఇటు క్యాటిల్నే చేస్తుంది కాబట్టి మనం అది పర్మిషన్ కూడా ఇచ్చామండి. సో మనకి ఈరోజు రేపట్లో క్యాప్చర్ అవ్వాలనేది మా ప్రయత్నం. చూస్తున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదే ఫారెస్ట్ వైపు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనకి అక్కడ నుంచి మనకి అన్నవరం మీరు చూస్తే మ్యాప్ అంతా ఇది మేము అంటే మాకు ఎప్పటికప్పుడు శాటిలైట్ దీంట్లో వస్తుంటాయండి ఇమేజెస్, మన దాని మూమెంట్ అంతా కూడా మనకి ఆల్రెడీ ఇది చూస్తే ఈ రకంగా ఇలా ఇది ఇక్కడ అన్నవరంకి వచ్చేసి ఇటు నుంచి మన పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ ఇది ఇబ్బంది ఏమి కలిగించదు అనుకుంటున్నాము. ప్రజలు కూడా ఎక్కువ ఏది భయపడాల్సిన అవసరం లేదు. మన స్టాఫ్ మొత్తం అంతా కూడా అన్ని విలేజెస్ కూడా దీనికి అంటే ప్రాబబుల్ అంటే ప్రతిరోజు మేము ఎస్టిమేట్ చేస్తున్నాం పలానా విలేజ్కి వెళ్ళొచ్చు అని. సో అన్ని విలేజెస్ కూడా మనకు ముందే కాషన్ ఇస్తున్నాము, స్టాఫ్ కూడా అలర్ట్ చేస్తున్నారు. స్టాఫ్ కూడా మొత్తం అంతా పెట్రోలింగ్ మేము ఏంటంటే మాకు అంటే విలేజెస్కి ఆ విలేజ్ వరకు ఉన్నప్పుడు ఇది పడుతున్నారు, కానీ మేము కంటిన్యూస్గా 1 month నుంచి వీళ్ళు కంటిన్యూస్గా దీన్ని ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంది. అయినా కానీ మేము దీన్ని ఫాలో అవుతున్నామండి. ట్రాంకులైజ్ చేస్తామండి, అదే అంటున్నా, దాని పరిస్థితిని బట్టి అనమాట. మనకి దొరికితే ట్రాంకులైజ్ చేస్తాం, లేకపోతే డ్రైవ్ చేసుకుంటా అటు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం. 2 రకాలు, 2 సైమిల్టేనియస్ జరుగుతున్నాయి. కాదండి, అలా కాదండి. అది మనకేంటంటే మనం తీసుకెళ్ళి వదిలింది ఏంటంటే పాపికొండ నేషనల్ పార్క్. పాపికొండ నేషనల్ పార్క్లో ఆల్రెడీ 3 ఉన్నాయండి అక్కడ. ఇది కూడా ఉంటే దాంతో వాటితో పాటు ఉంటుందనే ఉద్దేశంతో అంటే ఎన్టీసీఏ పర్మిషన్ అంటే ఇది కంటిన్యూస్గా 3-4 రోజులు డిస్కస్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకున్నది. జనరల్గా అయితే వదిలిపెట్టాలి. సో ఇదేంటంటే వదిలిపెట్టినా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వేరే డెసిషన్ తీసుకున్నాం. ఇలా రావడానికి కారణం మెయిన్ ఆహారం కోసం అంటారా, అది కాదండి. ఇది యాక్చువల్గా ఏమని అంటే ఇది చంద్రపూర్ ఏరియాలో మనకి 400 వరకు టైగర్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే బఫర్ ఏరియాలో ఉండే అంటే కోర్ ఏరియాలో టైగర్స్ ఏమి ఇబ్బంది లేదు, కానీ బఫర్ ఏరియాలో టైగర్స్ మల్టిప్లై అయిపోతున్నాయి. అదేంటంటే క్యాటిల్ మీద ఎక్కువ అటాక్ చేస్తున్నాయి అనమాట. అలా చేసుకుంటానే ఇది ఒక సబ్ అడల్ట్ 2 మనకి ఒకటి తెలంగాణకి ఒకటి ఆంధ్రకి అలా వచ్చినాయి అనమాట. మంద ఆల్రెడీ మనం పట్టుకున్నాము, తర్వాత మళ్ళీ దీన్ని అక్కడ నేషనల్ పార్క్ తీసుకెళ్ళి, ఎందుకంటే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చేస్తే అది పాపులేషన్ కూడా ఇంప్రూవ్ అవుద్దనే ఉద్దేశంతో పాపికొండలో రిలీజ్ చేసాం. అయినా కానీ ఏంటంటే ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి క్యాటిల్ని వేటాడుతా ఇప్పుడు డెసిషన్ ఏంటంటే మార్చుకున్నాం. అది హనుమాన్ టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయండి మనకి, అన్ని హనుమాన్ టీమ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదండి, వచ్చేసినాయి. అది డిఫరెంట్ మనకి వెటనరీ డాక్టర్స్ కూడా దీంతో పాటు ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణమైన అంబులెన్స్ ఉన్నాయండి మనకి. డ్రోన్ కెమెరాస్ అంటే పగలపూట చూడటానికి, నైట్ పూట చూడటానికి థర్మల్ డ్రోన్స్ ఉన్నాయండి, అన్ని రకాల ఉన్నాయి. అంటే దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం అనేసి శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ అంటే కాలర్ ఉంది దానికి మెడలో. అదేంటంటే మనకి మీకు మన ఫోటో ఇచ్చిన దాంట్లో కూడా మీరు చూసే ఉంటారు, మెడలో కాలర్ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి సిగ్నల్ వెళ్తే కానీ బట్ మనకి రిసీవ్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి శాటిలైట్ నుంచి మళ్ళీ మనకు రావడం అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మూవ్మెంట్ మనకు తెలుస్తుందండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. బట్ అక్కడ మనకు వచ్చే మెసేజ్లు వచ్చేటప్పటికి ఏంటంటే 2 hours 3 hours నుంచి 10 hours కూడా ఒక్కోసారి పడుతుంది అనమాట శాటిలైట్స్ ప్రాబ్లం వల్ల. సో అదర్వైజ్ మనకి వచ్చే అలర్ట్స్ బట్టి చూసుకుంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకు తెలుస్తుంటుంది. పూణే టీంకి ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తున్నాండి. ఆ టీం మన దగ్గర ట్రాంకులైజ్ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంతమందికి హెల్త్ బాగోక రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రెడీగా వస్తామంటున్నారండి. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు 3 ఉన్నారండి, 3 టీంల్లో ఉన్నారు. 3 టీముల్లో మనకి సరౌండ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. టోటల్ 11 టీమ్స్ ఉన్నాయి, దాంట్లో 3 ఏమో ట్రాంకులైజ్ చేసేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.